క్రైస్తలాడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనములో ఒక మాట, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు, అపహాసులారా మీరెన్నాళ్ళు అపహాసం చేయొచ్చు ఆనందింతురు. చూడండి, ఇక్కడ జ్ఞానము ప్రశ్నిస్తుంది, జ్ఞానము మనందరినీ అడుగుతుంది. జ్ఞానము లేకుండా ఎన్నాళ్ళు మీరు ఉంటారు? జ్ఞానమును, ఉపదేశమును, దేవుని యొక్క మాటను, దేవుని గూర్చిన విషయాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుని యొక్క వాక్యము అంటే ఎందుకు అంత అపహాస్యము? చూడండి, ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు కావచ్చు, దేవుని యొక్క వాక్యములో ఉంటున్న సందర్భాలను ఆధారం చేసుకుని ఎంతో మంది అపహాస్యం చేస్తున్నారు. చూడండి, జ్ఞానం అడుగుతుంది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క ఆజ్ఞలు, ఇవన్నీ జ్ఞానము. ఈ జ్ఞానము మనల్ని ప్రశ్నిస్తుంది, జ్ఞానము లేకుండా ఎన్నాళ్ళు ఉంటావని. చూడండి, జ్ఞానమును సంపాదించకుండా, జ్ఞానం అంటే ఆసక్తి లేకుండా ఈ దినాల్లో చాలా మంది టయాన్ని వ్యర్థం చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యం అంటే అసహ్యం, దేవుని యొక్క వాక్యం అంటే నిర్లక్ష్యం, దేవుని యొక్క మందిరం అంటే నిర్లక్ష్యం. చూడండి ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించు వారుగా ఉంటున్నారు. నా మాట పలికితే మీరు వినట్లేదు అంటాడు, నా మాటను నేను ఉపదేశిస్తుంటే మీరు నిర్లక్ష్యం చేశారు అంటాడు దేవుడు. చూడండి, ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తామో, అపహాస్యం చేస్తామో, విసర్జిస్తామో, దేవుని యొక్క మాటను పెడచెవిని పెడతాము, మనకి అపాయము వచ్చినప్పుడు, మనకు భయము కలుగునప్పుడు, మనకి శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాడు. చూడండి, ఇది ఎంతో ఆశ్చర్యంగా ఉంది. మనల్ని చూసి దేవుడు నవ్వుతాడంట. మనల్ని చూసి దేవుడు చూడండి ఆయన మొహాన్ని దాచుకుంటాడు. మనము శ్రమలు, కష్టాలు, చూడండి అనేకమైన అపాయకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మొరపెడతా ఉంటాం, ప్రభువా ప్రభువా సహాయం చేయయ్యా, నాకు రోగం తగ్గించయ్యా, ప్రభువా నన్ను స్వస్థపరచయ్యా, ప్రభువా నాకు విడుదల కలుగు చేయయ్యా, ప్రభువా నన్ను కాపాడయ్యా అని అంటాం. దేవుడు ఏమంటాడంటే నవ్వుతాడు. దేవుడు మనం మొరపెడుతున్నప్పుడు ఆయన ఆలకించను అంటాడు. దేవుడు మనం మొరపెడుతున్నప్పుడు, మనం ఆయన్ని వెతుకుతున్నప్పుడు నేను దొరకను అంటాడు. చూడండి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని యొక్క కార్యాలను నిర్లక్ష్యం చేస్తే, నీకు నాకు అపాయం కలుగునప్పుడు, భయం వచ్చినప్పుడు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాడు. దేవుడు తన యొక్క మొహాన్ని దాచుకుంటాడు, నీ మొర ఆలకించడు. ఈ దినాల్లో మనం మొర ఆలకించకపోవటానికి కారణం, మొట్టమొదటి కారణం ఇదే. దేవుణ్ణి వెతుకుతున్నావు నువ్వు, కానీ దొరకట్లా. ఎందుకంటే నువ్వు ఒకనాడు దేవుడు నీవు వెంటపడి వాక్యం విను, మందిరానికి వెళ్ళు అని దేవుడు వెంటపడినప్పుడు నువ్వేం చేశావు? నువ్వు పారిపోయావు, నువ్వు నిర్లక్ష్యం చేసావు, నువ్వు విసర్జించావు. అంటే నువ్వు చేస్తే కరెక్ట్. ఇప్పుడు దేవుడు కూడా అదే చేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేస్తే మన జీవితాల్లో నెమ్మది ఉండదు, మన జీవితాల్లో సురక్షితమైన జీవితం ఉండదు. కనుక దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఇంతవరకు నిన్ను నిర్లక్ష్యం చేసావు, నా జీవితం కూడా అదే. కాబట్టి మన జీవితాల్లో మార్చుకుందాం. ప్రభా, నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేశా, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేశా, నీ జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేశా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచు. ఇప్పటి నుండైనా నీ జ్ఞానాన్ని పొందుకుంటాను. వాక్యంలో ఎంతో జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని పొందుకుంటాను, జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేయను, విసర్జించను. ప్రభా, నాకు సహాయం చేయి, నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి జ్ఞానవంతుడిగా చేయి, నన్ను నీ జ్ఞానమును నాకు అనుగ్రహించని ప్రార్థన చేద్దాం.
ప్రైజ్ ది లార్డ్.